కేసీఆర్ తరఫున మన ప్రభుత్వం తరఫున అందరికీ ఇస్తాము. అలాగే గ్యాస్ సిలిండర్లు 400 రూపాయలకే రైతన్నలకు మళ్ళా 10,000 రూపాయల నుంచి పెట్టుబడి 16,000 రూపాయలకి పెంచుతా ఉన్నాం. దయచేసి అక్కా చెల్లెలారా, అన్నదమ్ములారా, దయచేసి ఒకటి ఆలోచించాలా. మనము మన పెన్షన్లని కాపాడుకుందామా, మన కళ్యాణ లక్ష్మిని కాపాడుకుందామా, మన గర్భిణీ మహిళ పైసల్ని కాపాడుకుందామా, మన ఒంటరి మహిళ పైసల్ని కాపాడుకుందామా, మన ఉచిత విద్యుత్ని కాపాడుకుందామా, మన రైతు బంధుని కాపాడుకుందామా, మన రైతు బీమాని కాపాడుకుందామా, సన్న బియ్యంని కాపాడుకుందామా? అవునా కాదా చెప్తలేరు? కాపాడుకుందామా? పెన్షన్లు 5,000 కావాలనా? సన్న బియ్యం కావాలనా? ప్రతి ఇంటికి 3 లక్షలు కావాలనా? ఎవరైనా చనిపోతే 5 లక్షలు కావాలనా? రైతు బంధు 16,000 కావాలనా? గ్యాస్ సిలిండర్ 400కి కావాలనా? సౌభాగ్య లక్ష్మికి ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డకి 3,000 కావాలనా? అయితే ఖచ్చితంగా కారు గుర్తు కోటేయాల్సిందే. కారు గుర్తు కోటేయకపోతే మన కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది, మన పెన్షన్లు బంద్ అవుతాయి, మన కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, గర్భిణీ మహిళల పైసలు బంద్ అవుతాయి, అన్ని కూడా బంద్ అవుతాయి. అక్కా చెల్లెలారా, అన్నదమ్ములారా, ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. దయచేసి అన్నదమ్ములారా, అక్కా చెల్లెలారా, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనం కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతోని కేసీఆర్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నా తెలుసా మీకు? ఎప్పుడైనా ఒక గ్లాస్ నీళ్ళు తాగిండ్రు ఆయన దగ్గర? 1,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాడు. మీ నవీపేట మండలమే, కనీసం నవీపేట మండలంలో ఒక పేద బిడ్డ పెళ్లి చేపించిండా? కరోనాలో చనిపోతే ఒక గోలు ఇచ్చిండా? ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చిండా? ఒక పూట అన్నం ఇచ్చిండా? కనీసం మీకు కలిసిందా ఎప్పుడైనా? ఇట్లా చేతు కలిపితే 70 సార్లు డెటాలతో కడుగుతారు, 70 సార్లు. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? అటువంటి వ్యక్తి మనకు అవసరమా? మళ్ళా పెన్షన్లు 2,000 నుంచి 200 చేసుకుందామా? ఒప్పు కదా. అందుకే 2,000 నుంచి పెన్షన్లు 2,000 నుంచి 5,000 చేసుకోవాలా? రైతు బంధు 16,000 చేసుకోవాలా? ఒంటరి మహిళా పెన్షన్లు 5,000 చేసుకోవాలా? అంటే కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. 5,000 పెన్షన్లని కాపాడుకుందాం, కళ్యాణ లక్ష్మిని కాపాడుకుందాం, ఒంటరి మహిళ పెన్షన్లని కాపాడుకుందాం, కళ్యాణ లక్ష్మిని కాపాడుకుందాం, రైతు బంధుని కాపాడుకుందాం, సాగునీరుని కాపాడుకుందాం, ఉచిత విద్యుత్ని కాపాడుకుందాం, సన్న బియ్యాన్ని కాపాడుకుందాం, 400 గ్యాస్ సిలిండర్ కాపాడుకుందాం, రైతు బీమాని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ నేను రాష్ట్రం అంతా ఏం చెప్తున్నా, నేను అసలే మంచిదాన్ని కాదు, మాది బోధన అని చెప్తున్నా. ఎందుకు చేయితేనే వేసినప్పుడు మా వాళ్ళంతా చేయిస్తారని చెప్తారు. మీరేమో ఒక్కరు కూడా చేయిస్తారు. అవునా? అందరూ చేయించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నవీపేటకు వచ్చినాం, బోధానికి వచ్చినాం. మా అక్క చెల్లెలకు అన్ని చాలా అనుమానాలు ఉన్నాయి, అవన్నిటి మీద కూడా మాట్లాడుకోవడానికి వచ్చినాం. కాబట్టి కొద్దిగా మా అక్కల్ని ముందుకు రానండి దయచేసి. తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏం చర్చ? మరి ఏం చర్చ? ఎవరికి ఓటేయాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ
గులాబీ కండువా కప్పుకున్నటువంటి మేము ప్రజల ముందుకు వచ్చినాం. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రజల ముందుకు వచ్చి మరి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరికి ఓటేయాలి, ఎందుకోసం ఓటేయాలని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా యువకులు, మా రైతన్నలు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం మన అందరం రోడెక్కినాం, అందరం కొట్లాడినాం. 15 ఏళ్ళు కొట్లాడితే ఇవాళ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం? 10 ఏళ్ల నుంచి తన్లాడుతున్నాం. ఒక్కొక్క అంశం మంచిగా చేసుకుంటూ తన్లాడుకుంటూ పోతున్నాం. మీ అందరికి గుర్తుంటది, 2014లో గెలవంగానే కేసీఆర్ గారు ఏమన్నారు? 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిందా లేదా? చెప్పినట్టు పేదవాళ్లకు, ముసలి వాళ్లకు, కాళ్ళు చేతులు బాగలేని వాళ్లకు, కొంతమంది బీడీలోళ్లకు అందరికి 1000 రూపాయలు ఇచ్చుకుంటూ పోయినాం. చెప్పినట్టు 5000 ఇచ్చినాం. మళ్ళీ ఏం చేసిర్రు? మళ్ళా 2000 ఇస్తా నేను, ఇప్పుడు కొంచెం మంచిగా అయినామని 5 ఏళ్ల కింద చెప్పినట్టు మళ్ళా 2000 పెన్షన్ ఇచ్చుకుంటూ పోయినాం. మాట ఎక్కడన్నా తప్పినామా? ఇచ్చినామా? వరుస పెట్టి కరోనా 2 ఏళ్ళు కరోనా వస్తే కూడా ఎక్కడన్నా ఇవ్వకుండా ఉన్నామా? ఇక కొంతమంది మా అక్క చెల్లెలు గులుగుతారు. ఆల్రెడీ గులుగుతున్నారా? వచ్చిన వాళ్ళకే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదని గులుగుతున్నారా? గులిగేటోళ్ళు పెన్షన్ రాని వాళ్ళందరూ చేయలేస్తారు. అవునా? పెన్షన్ రాని వాళ్ళందరం వినాలి. జై తెలంగాణ. अभी पेट को मैं खुशखबरी लेके आए आपके लिए. खुशखबरी क्या है बोले तो ఎవరెవరికైతే బీడీలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ వస్తలేదో వాళ్ళందరికీ కూడా 2014 కట్ ఆఫ్ డేట్ తీసేసినాం. మొత్తానికి తీసేసి బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా షకీల్ అన్న గెలవంగానే ప్రతి ఒక్క బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ వస్తుంది. అదేవిధంగా బీడీలకు అయిపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, పేద ప్రజలు, ల్యాండ్ లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఎటువంటి ఆధారం లేని వాళ్ళు, వాళ్ళు బాధపడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? మాకు బీడీలు చుట్టరాదు, మాకు భూమి లేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మాకేం ఆధారం లేదు, మరి మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు కదా. ఆ విషయం కేసీఆర్ గారికి చెప్పినాం. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? కార్మికులు ఎవరైతే ఉన్నారో రానోళ్ళకు వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటాం. అదేవిధంగా మరి ఆ 2000 పెన్షన్ 5000 చేసుకోబోతా ఉన్నాం. ఎట్లా 5000 చేసుకుంటాం? మనం ఇప్పుడు అన్న గెలవంగానే, షకీల్ అన్న గెలవంగానే 3000 అవుతుంది. తర్వాత 500 పెరుక్కుంటా 5000 రూపాయలు చేసుకుంటాం. మరి మీ అందరికి ఒకటే నేను కోరేది, ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ పెరుగుతుంది. పెన్షన్ రానోళ్లకు, బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్ పెట్టుకుంటాం. రేషన్ కార్డులు మంచిగా చేసుకొని ఏ ఆధారం లేని వాళ్ళం ఉంటాం కదా, వాళ్ళకు కూడా 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద పెట్టుకోవడం జరుగుతుంది. మరోసారి చప్పట్లు కొట్టాలి. అర్థమవుతుందా? ఇక ఇంకోటి ఏమైతుంది, ఇప్పుడు రైతు బీమా వాళ్ళకి ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే బీమా ఇస్తున్నాం, 5 లక్షలు వస్తున్నాయి. అప్పుడు మీ అందరు ఏమంటారు? ఇక అక్క లెక్కనే ఇక భూములు ఉన్న వాళ్ళకే ఈ బీమాలు కూడా, మరి మా పరిస్థితి ఏందని గురుతారు కదా. అందుకే ఏం చేసినామంటే కేసీఆర్ సార్కి చెప్తే సార్ ఏమన్నారంటే, భూమి లేని వాళ్ళకు కూడా మనం ఈ రేషన్ కార్డు మంచిగా చేసుకోగానే మొత్తం తెలంగాణలో ఎవరెవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల బీమా వేసుకోబోతా ఉన్నాం. అవును కదా? ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకు 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి ఇస్తున్నాం. అందరికి వస్తాయి చెప్పేది, గృహలక్ష్మి ఇస్తా ఉన్నాం. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వడ్లు కనబడుతున్నాయి, మీకు వడ్లు కనబడుతున్నాయి మంచిగా పుండ్లు అన్ని దగ్గరలో బాగా వస్తున్నాయి. వడ్లు వస్తున్నాయి కదా. ఆ వడ్లు ఈ ఎట్లయితే వడ్లు కనబడుతున్నాయి మన తెలంగాణలో,
ఎట్లయితే పంటలు పండుతున్నాయి తెలంగాణలో, ఇప్పుడు మీరు కారు గుర్తు మీద ఓటేసి షకీలను గెలిపియండి. వచ్చే ఐదేళ్లలో ఎట్లయితే వడ్లు పండుతున్నాయో అట్లా ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పి పట్టుబట్టి చెప్తాం. ప్రయత్నం చేసినాం, స్కూళ్ళు కట్టుకున్నాం, కాలేజీలు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఇప్పుడేం చేస్తా ఉన్నాం, అసలేం లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇల్లు కట్టించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. గృహలక్ష్మి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ చేసుకుంటూ మన రైతన్నలకు కూడా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ 10,000 ఏదైతే మీకు వస్తా ఉందో ఆ 10,000 మనకు 16,000 అవుతుంది ఈసారి షకీల్ అన్న గెలిచినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక. ఎట్లయితుంది 16,000? మొదలు 12,000 అవుతుంది డిసెంబర్లో. ఆ తర్వాత సంవత్సరానికి 1000 వేసుకుంటా పోయి 16,000 కూడా కాబోతా ఉంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మరి నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చిపోయింది ఇక్కడికి, చాలా మాటలు మాట్లాడిపోయింది. राहुल गांधी जी हमारे मेहमान है, वो आए थे यहाँ पे बोधन में, वो आए वापस हैदराबाद गए, वहाँ पे बिरयानी खाए, वहाँ पे पान खाए और चल दिए. प्रयत्न చేస్తాం, స్కూళ్ళు కట్టుకున్నాం, కాలేజీలు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఇప్పుడేం చేస్తా ఉన్నాం, అసలేం లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇల్లు కట్టించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. గృహలక్ష్మి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ చేసుకుంటూ మన రైతన్నలకు కూడా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ 10,000 ఏదైతే మీకు వస్తా ఉందో ఆ 10,000 మనకు 16,000 అవుతుంది ఈసారి షకీల్ అన్న గెలిచినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక. ఎట్లయితుంది 16,000? మొదలు 12,000 అవుతుంది డిసెంబర్లో. ఆ తర్వాత సంవత్సరానికి 1000 వేసుకుంటా పోయి 16,000 కూడా కాబోతా ఉంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మరి నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చిపోయింది ఇక్కడికి, చాలా మాటలు మాట్లాడిపోయింది. राहुल गांधी जी हमारे मेहमान है, वो आए थे यहाँ पे बोधन में, वो आए वापस हैदराबाद गए, वहाँ पे बिरयानी खाए, वहाँ पे पान खाए और चल दिए. आइए बिरयानी खाइए, तेलंगाना की मेहमान नवाजी देख लीजिए, चले जाइए. लेकिन एक बात आपसे कहना है, तेलंगाना ने हमेशा जब भी इंदिरा जी को या गांधी परिवार को जरूरत था, तेलंगाना ने उनका साथ दिया. लेकिन उन्होंने तेलंगाना को हमेशा धोखे दिए, दंगे दिए और दर्द दिए. धोखा कैसे दिया? तेलंगाना के वास्ते 2 मरतबा 3 मरतबा हमारे बच्चों को, 100 बच्चों को हमारे उन्होंने गोली मार के शहीद किया था. बाद में तेलंगाना देते बोल के वापस लिए तो बहुत सारे हमारे बच्चे सुसाइड कर लिए. अभी जब भी उन पावर में थे तो एक बार मेरे मुसलमान भैया सोचे, जब भी उन लोग पावर में थे हमेशा दंगे, हमेशा कर्फ्यू, हमेशा कुछ ना कुछ लॉ एंड ऑर्डर इश्यू. पिछले 10 सालों में तेलंगाना में बीआरएस के हुकूमत में एक भी दंगा फसाद हुआ क्या? एक बार सोचिए. एक भी लॉ एंड ऑर्डर का इश्यू हुआ क्या? एक बार सोचिए. मैं అందరికీ కోరేది ఒకటే, మనం ప్రశాంతంగా ఉన్నాం, అందరం కలిసి మంచిగా బతుకుతున్నాం. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి రకరకాల మాటలు మనకు చెప్తా ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే నిర్ణయం తీసుకోవాలి. మంచోడిని ఎన్నుకుందామా, ముంచేటోడిని ఎన్నుకుందామా? మనకు 3 గంటలు కరెంట్ ఇచ్చేవాడు కావాలన్నా, 24 గంటలు కరెంట్ ఇచ్చేవాడు కావాలన్నా, నిరంతరం నీళ్ళు ఇచ్చేటోళ్ళు కావాలన్నా, కన్నీళ్ళు ఇచ్చేటోళ్ళకి కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం బోలెడన్ని పనులు చేస్తాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అన్ని కూడా చేసుకుంటూ పోతాం. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరి రేషన్ కార్డు మంచిగా అయ్యేంత వరకు, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం వెంటబడతాం. మనం ఎక్కడ కూడా చెప్పినట్టే చేసినాం, వదిలిపెట్టేదే లేదు. ఇప్పటికే తెలంగాణ చిన్న రాష్ట్రమైన 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, 30 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, చదువుకున్న మన పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నాం, మన ఇళ్ళ కోసమే పనిచేస్తున్నాం.
మనకు రావాల్సినటువంటి పెన్షన్ల కోసమే పనిచేస్తా ఉన్నాం. మీతోనే పేద ప్రజలతోనే ఉండేవాళ్ళం, మీతో ఉండేటటువంటి పార్టీయే. అన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ఖచ్చితంగా మన నవీపేటలో ప్రతి గ్రామంలో ఈ పట్టణంతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత. ఇంత పెద్ద ఎత్తున మరి సపోర్ట్ కేసీఆర్ గారికి, షకీల్ అన్నకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. నమస్తే అన్న, నమస్తే.